అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు టౌన్ అంతా నేను ప్రత్యేకంగా తిరుగుతున్నాను. ప్రజలు అందరూ మమ్మల్ని చాలా ఆప్యాయంగా అండ్ చాలా మంచి స్పందన ఉంది. అందరినీ నేను అడగడం జరుగుతుంది. పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ అందరికీ అన్నీ జరుగుతుంది. ఈ కొన్ని రోజులలో కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ చాలా మందికి ఎన్నో ఏళ్ళగా జగనన్న ప్రభుత్వంలో చాలా మంచి కార్యక్రమాలు కానీ, చేయూత కానీ అన్ని పథకాలు అందడం జరుగుతున్నాయి. ఇలానే మేము అడగక ముందే వాళ్ళు మాకు జగనన్నకే మా ఓటు అనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మమ్మల్ని మంచిగా ప్రచారం చేయడానికి ప్రోత్సహిస్తున్నారు అందరూ. మేము అడగక ముందే మాతోని అందరూ ప్రచారంలో జాయిన్ అవుతున్నారు. మా వెనకాల మేము నడుస్తుంటే అందరూ మా వెనకాల వస్తున్నారు. మేము మమ్మల్ని చూడగానే అందరూ మా ఓటు మీకే అని చెప్పడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. సో మేము ఇప్పుడు ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే మేము మా బుట్టా ఫౌండేషన్ ద్వారా కానీ, లేకపోతే మా సొంతంగా కానీ కొన్ని ట్యాంకర్లు అవన్నీ చేయడం జరిగింది. వాటిని కూడా మేము చూసి అమల్లో ఉండడం చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకా చేయడానికి ఇంకా ప్రయత్నిస్తాము. తప్పకుండా మా అత్తగారు పేరైన జగనన్న గారి పేరైన ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి రావడంతో మాకు మీరు మమ్మల్ని మా ప్రచారాన్ని కానీ మమ్మల్ని ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మేము ఒకళ్ళని విమర్శించిన వాళ్ళం కాదు. మాకు ఎవరికన్నా మంచి చేస్తున్నారంటే మేము ఫస్ట్ ఉండి అందరినీ మేము చేయాలి అనుకున్న వాళ్ళం తప్ప మేము అందరినీ గౌరవిస్తాము. అందరు పెద్దవాళ్ళని నేను అని అంత నాకు నా సభ్యత అది కాదు. మాకు అలా ఇంట్లో కూడా మాకు అలా చెప్పరు. మేము ఎస్పెషల్లీ స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి మేము పిల్లలకి ఏం చెప్తామో మేము ఫస్ట్ అది ఆచరించాలి. సో మంచి చేయడం కోసం ఇంత ఇబ్బంది అండ్ మమ్మల్ని ఇంత వేలెత్తి చూపుతున్నారంటే అది వాళ్ళదే వదిలేస్తున్నాను, వాళ్ళకి ఏమంటున్నారో. మేము మాకు ఎవరి బ్యాక్గ్రౌండ్ లేదు యాక్చువల్లీ పాలిటిక్స్లో. మాకు మంచి చేయడం తెలుసు తప్ప రాజకీయాలు చేయడం తెలీదు. మేము ఎవరి ఫోటో వెనకాల పెట్టుకొని మా ఆఫీస్లో మేము చేయట్లేము. ఇప్పటికీ మీరు చూడొచ్చు, మేము వాళ్ళకి అపోజిషన్లో ఉన్నామంటే వాళ్ళు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాళ్ళ నాన్నగారు కానీ అంత మహానుభావులని వాళ్ళని పెట్టుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాళ్ళకి అపోజిషన్లో మేము ఉన్నామంటే మేము చేసిన మంచి పనులే కారణం. సో అదే ఆన్సర్ చెప్తుంది అందరికి అదే సమాధానం కావాలని నేను అనుకుంటున్నా. ఒకళ్ళని విమర్శించడము అదంతా నాన్ లోకల్ మంచి చేయడానికి ఏదైతే ఏముంటుందని అది చిన్న బేసిక్ పాయింట్. దాని గురించి నేను ఏమి కమెంట్ చేయదలుచుకోలేదు. ఏదో చిన్న వాటి గురించి అవి విమర్శలు చేసుకొని మా టైం వేస్ట్ చేసుకొని ముందున్న పెద్ద ప్రాబ్లమ్స్ ప్రజలకు ఎలా మంచి చేయాలి అనేది పక్కన పెట్టడం మా ఉద్దేశం అస్సలు కాదు. సో దాని గురించి మేము అస్సలు పట్టించుకుంటలేము. ప్రజలు కూడా అలానే మీకెవరు మంచి చేస్తున్నారు, మేము మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మేము వచ్చాము అంటే తప్పకుండా మేమేదో మంచి చేసి ఉంటాము. అందరికీ మా పేరు తెలుసనే మేము ఏదో మంచి చేశామనే ఉద్దేశం. నేను ఎక్కడికి వెళ్ళినా బుట్టా రేణుకమ్మ గారి కోడలు అని అంటున్నారంటే ఆ అమ్మ అందరికీ తెలుసు. మేము దానికోసం మా కష్టం మా పని అదంతా అదే ఆన్సర్ చేస్తుంది. ఇలాంటి చిన్నవి మేము అస్సలు పట్టించుకోదలుచుకోలేదు. సో అలా నేను ఎవరిని ఏమీ అనదలుచుకోలేదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.